సో హరిహర వీరమల్లు ఇప్పుడే చూసొస్తున్నా, రకరకాలే ఉంది మాస్టర్, మామూలే లేదన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు ఏది నచ్చింది అని అడిగితే మాత్రం క్రిష్ జాగర్లమూడి ఏమేమైతే తీద్దాం అనుకున్నాడో అవన్నీ చాలా చాలా బాగా తీసిండు. మంచి స్టోరీ పెట్టుకున్నాడు, దాన్ని చాలా బాగా చూపించిన అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ లో హరిహర వీరమల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు అద్భుతమైన సీన్స్ పడ్డాయి, మంచి సీన్స్ పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తూనే స్టోరీ కూడా బానే ఉంది. ఒక వజ్రాల దొంగ కోహినూరి దొంగతనం చేద్దాం అని వచ్చిండు, ఏమైంది అనేది పాయింట్, అది చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ చాపీ, ఎడిటింగ్ అంత బాగాలేదు, కానీ కొన్ని సీన్స్ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం ఎపిసోడ్ ఉంటుంది, ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, అది మస్తు అనిపించింది. సెకండ్ ఈస్ కీరవాణి గారు అద్భుతం భయ్య. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన బ్లడ్ పెట్టి చేసిన మ్యూజిక్ అయితే మాత్రం అద్భుతంగా పడ్డాయి. అసురహానం ఒక పర్టికులర్ పాయింట్ లో వస్తుంది, సీన్ ఎలా ఉన్నా గానీ దాన్ని ఎలివేట్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు, అది మస్తు కనబడుతున్నట్టు. ఆయన ఫెంటాస్టిక్, మస్త్ అనిపించింది. అండ్ నిధి అగర్వాల్ క్యారెక్టర్ కి ఫస్ట్ హాఫ్ లో ఒక మంచి పాయింట్ పెట్టుకున్నారు, అరే బాగుందిరా, అరే తీసుకెళ్తున్నారు, జస్ట్ ఏదో డామ్సిల్ డిస్ట్రెస్ కాదు, మంచి ట్విస్ట్ పెట్టారు అనుకున్నా, చాలా బాగుంది. అక్కడ ఆమె పర్ఫార్మెన్స్ కూడా పర్లేదని ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడ కూడా అన్నెసెసరీ కథలు ఇక్కడ వాళ్ళే, అంటే ఎలివేషన్స్ భజనలు ఎక్కువ చేయలేదు. పాయింట్ ఒకటి పెట్టుకున్నారు, హరిహర వీరమల్లు అంటే వీడు, ఈ క్యారెక్టర్ ఇట్లుంటది, ఇలానే చేస్తుంది, మనకి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ లాగా చూపిస్తూనే మంచి స్టోరీ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోతుంది. అంటే టెక్నికల్లీ మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అక్కడక్కడ కనబడతా ఉంటది, నాకు ఆ సినిమా చాలా ఇష్టం. సో నాకు నచ్చుతా ఉంది, బానే ఉంది అనిపించింది. ఇంకో నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా పెట్టుకున్నారు, కొరియోగ్రఫీ గానీ స్టంట్స్ గానీ చాలా చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. అరే ఇదన్నీ బాగున్నాయి రా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇక్కడ వరకు పాజిటివ్స్ అయిపోయినాయి భయ్య, అది పరిస్థితి అన్నట్టు. హైలైట్ ఏంటో తెలుసా, ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్స్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాయి. సెకండ్ హాఫ్ ఎటెటో మింగేసింది. నేను ఒకటి ఫస్ట్ వాళ్ళు పెట్టుకునే ఏంటి, వజ్రాల దొంగ కోహినూర్ని దొంగతనం చేయాలి, దాట్ వాస్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ సనాతన ధర్మం వస్తుంది, సనాతన ధర్మ అనే పాయింట్ పెట్టకూడదు అని అనట్లేదు. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా చూపించేసి సెకండ్ హాఫ్ అది కాదు ఇది ఇంకో సినిమా అని చెప్పేసి చూపిస్తేనే నాకు చిరాకులేస్తుంది. ఈ సినిమాలో జరిగింది అదే, నువ్వు సనాతన ధర్మం మీద మొత్తం సినిమా చేస్తే నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. అనవసరంగా ఇక్కడ దూర్చాలి కాబట్టి దూర్చాను, కుక్కాలి కాబట్టి కుక్కానంటే నడవదు, నాకు అక్కడ ప్రాబ్లం వచ్చింది. సినిమాలో సాంగ్స్ ఉంటాయి భయ్య, పెద్ద స్పీడ్ బ్రేకర్లు, అంటే ఫస్ట్ హాఫ్ లో కూడా అలానే ఉంటాయి, పాటలు వస్తా ఉంటాయి, కొల్లగొట్టిన సాంగ్ కూడా ఉంటాయి, కాకపోతే దానికి ఒక చిన్న పర్పస్ ఇచ్చారు, అది బాగానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో చెబుతున్నా కదా, అనవసరంగా ఇప్పుడు డ్రాగ్ చేయాలి, ఒక పార్ట్ 2 కంపల్సరీ తీయాలి అన్నట్టు తీసినట్టుంటే అనమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 40 to 50 minutes స్టోరీ ఎక్కడికి కదలదు, లిటరల్ గా క్యారెక్టర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఆ ట్రావెల్ చూస్తుంటే మనకు నిద్ర వస్తూ ఉంటది. హైలైట్ ఏంటో తెలుసా, సెకండ్ హాఫ్ లో వీళ్ళు స్టోరీ మార్చారు, స్కేల్ మార్చారు, అన్ని మార్చారు, సీజీని మార్చారు. చచ్చిపోయిన సీజీ చూస్తుంటే మాత్రం హార్స్ రైడింగ్ అంత సీజీయే, మొత్తం గ్రీన్ స్క్రీన్ కొడతా ఉంటది, దరిద్రంగా ఉంటా ఉంటది. హైలైట్ ఏంటంటే హార్స్ రైడింగ్ వెళ్తా ఉంటాయి కదా, గుర్రాలు పరిగెత్తావు భయ్య, ఇలా స్లైడ్ చేసుకుంటా పోతా ఉంటది అనమాట. సినిమా మొత్తం అట్లే ఉంటది, ఒరే ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఒకటే అంటున్నా, సనాతన ధర్మ పాయింట్ పెట్టుకున్నప్పుడు దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తే బాగుండేది. సగం చేయడం, సగం చెప్పడం, ఆ సీన్లు రాయడం కూడా సగం పెట్టడం, అంత ఆర్టిఫిషియల్ గా ఉండడం. హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ లో మళ్ళీ రీఎస్టాబ్లిష్ ఎందుకు చేస్తున్నావు, అది కూడా సరిగా కూర్చోట్లేదు కదా. అండ్ ఆల్సో హైలైట్ ఏంటంటే, ఈ సినిమా చూస్తుంటే ఏ సీన్ క్రిష్ జాగర్లమూడి తీసిండు, ఏ సీన్ వీళ్ళు యాడ్ చేశారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ వేరే లెవెల్లో పేలుతున్నాయి, నెక్స్ట్ సీన్ ఒకటి వస్తుంది, చూసిన వెంటనే ఆహా బొయ్యింద్ర వీళ్ళు కావాలని ఇక్కడ ఆర్టిఫిషియల్ పెట్టారని ఫీలింగ్ వస్తుంది, అది వీళ్ళు యాడ్ చేసిన సీన్ అంత క్లియర్ గా ఉంటుంది. ఎవరైతే కమిడియన్స్ ఉంటారో సునీల్ గారు, సుబ్బరాజు, నాజర్, వీళ్ళది ప్రాబ్లం అనుకున్నా లేదు, వాళ్ళది మంచిగా అనిపించింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్టోరీ లేదు, వీళ్ళు క్రియేట్ చేసుకున్న స్టోరీ అక్కడ ఏం లేదు, కాబట్టి వీళ్ళు ఇంకేదో యాడ్ చేసారు, దాంతో ఈ బొక్కలా ఉందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అరే బాగుంది, రైట్ గుడ్ గో గుడ్ అని ఫీలింగ్ ఉండే నాకు, అరే మంచిగా పెట్టుకున్నాను అనుకున్నా. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఆగం పట్టించేసింది. పర్పస్ ఉండాలి, నువ్వు సనాతన ధర్మాన్ని పెట్టుకున్నా కానీ దానికి ఒక పర్పస్ ఉండాలి, పాయింట్ ఉండాలి. జస్ట్ ఏదో పెట్టాలి కదా, ఇప్పుడు దీన్ని అంటున్నావు కాబట్టి నువ్వు సనాతన ధర్మకు అగేన్స్ట్ గా ఇట్లాంటి కథలు కాదు, దానికి ఒక పర్పస్ ఉండాలి, స్టోరీలో కూర్చోవాలి, బాగా ఉండాలి, అంతే సిచ్యువేషన్ అన్నట్టు. ఓవరాల్ గా హరిహర వీరమల్లు నేను అనుకున్నంత రాడ్ అయితే కాదు, ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ పండబెట్టింది. సో దీస్ ఆర్ మై థాట్స్. స్పాయిలర్స్ ఇంకా మాట్లాడేసుకుందాం. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. కొంచెం లైటింగ్ సెటప్ కొంచెం చేంజ్ చేసాం, చూసారా? సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసామా, మళ్ళీ ఏ వాటర్ ట్రైలర్ ఉంది అన్ని మాట్లాడేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసా, ఇంటికి దొబ్బేస్తా. బై.